Guys, I just want to tell you a thing. If no one comes with you, just wait. What are you waiting for? Just go solo. సో ఆల్ సెట్ ఫర్ ది మ్యాచ్. రెడీ అవ్వడం ఫాస్ట్గానే రెడీ అయ్యాను. సో ఫస్ట్ టైం కదా, ఎగ్జైట్మెంట్లో ఆఫ్టర్నూన్ కూడా నిద్రపోలేదు. 4 కల్లా రెడీ అయిపోయాను. సో ఫాస్ట్గా రెడీ అయిపోయాను, టైం ఉందని చెప్పి నా ఓన్ ఫోటోషూట్ స్టార్ట్ చేశాను. లైక్ సోలో కదా, సో ద గర్ల్స్ అంటే ఆబ్వియస్లీ ఫొటోస్ ఉండాలి. సో సెల్ఫీ స్టిక్ కొనుక్కున్నాను, అంటే ఒకటే వెళ్తున్నానని చెప్పి ఇబ్బంది పడకూడదని చెప్పి ఫొటోస్కి. సో సెల్ఫీ స్టిక్ కొనుక్కున్నాను. సో టైం కూడా రియలైజ్ అవ్వలేదు. సో ఫైనల్లీ టైం అవుతుందని చెప్పి ఓలా బుక్ చేసుకున్నాను. ఓలా కూడా బుక్ అవ్వలేదు, ఫైనల్లీ బైక్ బుక్ అయింది. సో ఆ టైంలో ఇంకా టైం ఉందని చెప్పి మళ్ళీ ఫొటోస్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఫైనల్లీ ఓలా ఇస్ హియర్. ఫుల్ ట్రాఫిక్, అస్సలు ఐడియా లేదు ఇంత ట్రాఫిక్ ఉంటుందని చెప్పి. సో ఫైనల్లీ అయితే మనం వచ్చేసాము. నేను మెడ్గాలా షూటింగ్లో బిజీగా ఉన్నాను కదా, సో టైం రియలైజ్ అవ్వలేదు. అండ్ ఆల్సో ఓలా కూడా లేట్గా బుక్ అయింది. సో ఇంకా అస్సలు ఐడియా లేదు నాకు ఇంత ట్రాఫిక్ ఉంటుందని చెప్పి. ఫస్ట్ టైం కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మొత్తానికి ఏదైతే నేను ట్రాఫిక్లో అయినా ఫాస్ట్గానే వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్తున్నాను. లైక్ అందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వచ్చారు. సో నేను ఒక్కటే అనమాట. లైక్ కొంచెం వియర్డ్గా అనిపించింది స్టార్టింగ్లో. బట్ మనం ఈ స్టెప్ తీసుకున్నాక ఇంకా వియర్డ్నెస్ మొహమాటాలు అవేం పెట్టుకోకూడదు అని చెప్పి ఇంకా నేను లోపలికి వెళ్తున్నాను అందరినీ అడుగుతూ. సో ఫైనల్లీ స్టేడియం దగ్గరికి రీచ్ అయ్యాము. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ అండ్ చాలా పోలీస్ ఉన్నారు. సో అస్సలు ఐడియా లేదు అసలు ఏంటి అందరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు అని అనుకున్నాను. బట్ ఇంకా మొహమాట పడకూడదు, అక్కడ అడిగేద్దాం అని చెప్పి అడిగాను, ఏంటి అసలు ఎవరు వస్తున్నారు అని చెప్పి. ఇంకా వాళ్ళైతే చెప్పారనమాట, ప్లేయర్స్ వస్తున్నారు అందుకని అని చెప్పి. నేనైతే షాక్ అయ్యాను, అదేంటి ప్లేయర్స్ ముందుగానే వచ్చుంటారు కదా, మ్యాచ్కి 1 అవర్ ముందు వస్తారని షాక్ అయ్యాను అనమాట. యాక్చువల్లీ ముంబై ఇండియన్స్ బస్ ముందే వెళ్ళిపోయిందంట. నేనైతే అనుకున్నాను, ఓ షిట్ మ్యాన్, అంటే వచ్చింది నేను ముంబై ఇండియన్స్ ఫ్యాన్గా కదా, సో ఏ బస్ చూడలేదని అనుకున్నాను. బట్ గాడ్ హ్యాస్ సమ్ అదర్ ప్లాన్స్, లైక్ లాస్ట్లో మీకు తెలుస్తుంది. బట్ ఇప్పుడైతే సన్ రైజర్స్ హైదరాబాద్ బస్ని అయితే చూశాను. సో ఇంకా అది చూశాక లోపలికైతే వెళ్ళిపోదామని చెప్పి ఇంకా వాళ్ళని అక్కడ సీట్ నెంబర్ అడుగుతూ ఇంకా వెళ్ళిపోయాను అనమాట లోపలికి. సో ఫైనల్లీ మై డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. సో ఇంక లోపలికైతే వచ్చేసాను. లైక్ ఫస్ట్ టైం ద స్టేడియం మొత్తం ఇలా ఒక చూడగానే నాకైతే కళ్ళు చెదిరాయి అనమాట. సో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ హ్యూజ్ క్రికెట్ ఫ్యాన్గా. వావ్ అనిపించింది. సో స్టార్టింగ్ అయితే నాకు కొద్దిగా బ్లాంక్గా ఉంది మైండ్, ఇదంతా చూసి ఎప్పుడు చూడలేదు కదా. సో కొద్దిగా మైండ్ అంతా బ్లాంక్ ఉంది. సో ఇంకా పెహల్గామ్ అటాక్ జరిగింది కదా, వాళ్ళకి ప్రేయర్ చేశాము. అండ్ ఫైనల్లీ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ముంబై ఇండియన్స్ బౌలింగ్ అయితే తీసుకున్నారు. యాక్చువల్లీ నేను టాస్ మిస్ అయ్యాను. బయట ఏంటంటే నా సెల్ఫీ స్టిక్ని లోపల రానివ్వలేదు. సో కొన్ని ఉన్నాయంట బ్యాగ్స్, అవేం రానివ్వట్లేదు లోపలికి. నా సెల్ఫీ స్టిక్ని కూడా లోపలికి ఎంట్రీ ఇవ్వలేదు. సో అక్కడ కొద్దిగా లేట్ అయిపోయింది. అండ్ ఆల్సో రోహిత్ శర్మ కూడా ఏమైనా డక్అవుట్ అవుతాడని భయపడ్డాను. ప్రీవియస్గా వాంఖేడేలో హైదరాబాద్ ఓడిపోయింది. సో ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఏమన్నా ఓడిపోద్దా అని ఒక చిన్న డౌట్ అయితే వచ్చిందనమాట. సో మా వైపు లిటరల్లీ నమందీరే మ్యాచ్ మొత్తం ఫీల్డింగ్ చేశాడనమాట. ఫస్ట్ వికెట్ హెడ్ది నమందీర్కి క్యాచ్ ఇచ్చింది. అప్పటిదాకా నేను లోన్లీ ఫీల్ అవుతుండే, ఎప్పుడైతే క్యాచ్ తీసుకున్నాడో నేనైతే లిటరల్లీ నా చైర్లో నుంచి లేచి నేనే షాక్ అయ్యాను అనమాట. తెలియకుండానే అరిచేశాను. ఈవెన్ నా ఫోన్ కూడా కింద పడిపోయింది, అంత గట్టిగా అరిచాను అనమాట అసలు. ఇంకా ఈ అరుపుని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరు వచ్చారో. నేనైతే అసలు రోహిత్ శర్మ రాగానే పిచ్చి పిచ్చిగా అరిచేసాను అనమాట. లైక్ నేనే కాదు, మొత్తం స్టేడియం అయితే బాగా అరిచారనమాట. ఫీల్డింగ్ అయితే చేయలేదు. సో ఇంకా 4 ఓవర్స్ ఉంది అనగా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. నేనైతే కొద్దిగా వస్తాడో రాడో అనుకున్నాను. లైక్ కొద్దిగా లో స్కోర్ ఉంది కదా, 149 ఆర్ సంథింగ్ అనుకుంటా. ఇంకా వస్తాడో రాడో అనుకున్నాను. మాకు మరీ అంత దగ్గరగా అయితే ఫీల్డింగ్ చేయలేదు. కానీ రోహిత్ శర్మ ఫీల్డింగ్లో ఉన్నంతసేపు మేమైతే పిచ్చి పిచ్చిగా రోహిత్ పేరుని అయితే అరుస్తూ ఉన్నాం అనమాట. స్టార్టింగ్లో బుమ్రా అయితే కొన్ని మ్యాచెస్ ఆడలేదు. సో ఇంకా ఖచ్చితంగా బుమ్రా ఆడే మ్యాచ్కే వెళ్దాము అని అనుకున్నాను. అండ్ ఆల్సో ఐ రియల్లీ వాంటెడ్ టు వాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మ్యాచ్. సో ఫైనలీ అయితే వచ్చేసాను. సో ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే ఇలా కంప్లీట్ అయింది.
ఇంకా ఇన్నింగ్స్ బ్రేక్‌లో ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. నా సెల్ఫీ స్టిక్ గూడా అలో చేయలేదు కాబట్టి ఇంక అందరూ తీసుకుంటుంటే నాకు గూడా తీయమని చెప్పి అడిగాననమాట. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. రోహిత్ శర్మ అండ్ మిడిల్టన్ బ్యాటింగ్‌కయితే వచ్చారు. సో, నేనైతే అనుకున్నాను రోహిత్ శర్మ డక్ ఔట్ మాత్రం అస్సలవ్వకూడదని. నా ఫస్ట్ మ్యాచ్ రోహిత్ శర్మ లైక్ సొంతగా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి రోహిత్ శర్మ బ్యాటింగ్ అని చాలా అనుకున్నాను. రోహిత్ శర్మ ఫుల్ షాట్స్, రోహిత్ శర్మ అగ్రెసివ్ బ్యాటింగ్ ఏదైతే చూడాలని చాలా అనుకున్నానో, ఆ అగ్రెసివ్ బ్యాటింగే ఎక్కడ త్వరగా ఔట్ చేయనిస్తుందా అని కూడా భయమేసింది. సో, రోహిత్ శర్మ డకౌట్ అవ్వకూడదు. రోహిత్ శర్మ షాట్స్ మాత్రం పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయాలనుకున్నాను. బట్ థాంక్ గాడ్ అదే జరిగింది. ఎవ్రీ షాట్‌కైతే నేనైతే చైర్‌లో నుంచి లేసి అసలు క్లాప్స్ కొడుతూనే ఉన్నానన్నమాట. ఐ రియల్లీ ఎంజాయ్డ్ హిస్ బ్యాటింగ్ ఎ లాట్. ఇంకా అలా అలా రోహిత్ బ్యాటింగ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నా అనమాట. సో, ఇది వీడియోస్‌లాగా గూడా గుర్తుండాలి అని చెప్పి ఎక్కడికక్కడ వీడియోస్ గూడా రికార్డ్ చేసుకుంటూ ఉన్నా అనమాట. లైక్ మెమరీస్‌గా ఉండాలని చెప్పి. ఇంకా మ్యాచ్ గెలుస్తుందనైతే ఫిక్స్ అయిపోయాననమాట. ముంబై అయితే పక్కా మ్యాచ్ గెలుస్తుందని. అండ్ ది మూమెంట్ హ్యాస్ ఫైనలీ కమ్. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ అయితే చేశాడనమాట. లైక్ ద హోల్ స్టేడియం ఒక్కసారిగా ఎరప్ట్ అయ్యి రోహిత్ అని అయితే అరుస్తున్నారు. నేనైతే సూపర్ హ్యాపీ అసలు ఒక్కటే అయిపోతానేమో, లోన్లీ ఫీల్ అవుతానేమో, లైక్ భయమేస్తుంది ఒక్కటే వెళ్ళగలనా అని చెప్పి అలా నుంచి ఎలా ట్రాన్సిషన్ అయిందంటే ఐ వాస్ జస్ట్ సూపర్ హ్యాపీ. లైక్ వెన్ యూ డెస్పరేట్లీ వాంట్ టు డూ ఎ థింగ్ అండ్ యూ ఫైనలీ డిడ్ ఇట్. Really, God will have special plans for you. Believe me, this is how I'm enjoying the match. Like, just do it, man. Just go for it. Just do. సో ఫైనల్లీ ఇంకా విన్నింగ్ మూమెంట్ మా వైపు అయితే నితీష్ కుమార్ రెడ్డి ఫీల్డింగ్ అనమాట. విన్నింగ్ మూమెంట్ ఎలాగైనా గుర్తుండిపోవాలని చెప్పి రికార్డ్ చేసుకున్నా. సో మీరే చూడండి ఎలా ఎంజాయ్ చేశాను. లాస్ట్‌లో అదేమైందంటే నితీష్‌కి క్యాచ్ వెళ్ళిందనమాట. లైక్ అది కొద్ది కష్టమే. బట్ హీ ట్రైడ్ అనమాట. ఆల్మోస్ట్ పట్టబోయాడు. ఇంక నేను ఎక్సైట్‌మెంట్‌లో వదిలేయని పెద్దగా అరిచా అనమాట. అది నిజంగానే లైక్ వదిలేసాడు. పడిపోయింది కింద. సో, ఇంక ఎక్సైట్‌మెంట్‌లో అరిచేసా అనమాట. అండ్ దాట్స్ ఇట్. ఫైనల్లీ ముంబై ఇండియన్స్ అయితే మ్యాచ్ గెలిచింది. నేను ఈవినింగ్ అక్కడ మిస్ అయిన బస్సు ఇప్పుడు రిటర్న్‌లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలిచిన తర్వాత చూసానమాట. రియల్లీ గాడ్ విల్ హ్యావ్ స్పెషల్ ప్లాన్స్ ఫర్ యూ. భయపడటం, స్కేరీ, అలోన్, లోన్లీ ఫీలింగ్స్ అన్నీ పక్కన పెట్టేసి ఇఫ్ యూ వాంట్ టు డూ ఎ థింగ్ జస్ట్ డూ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ క్రేజీ ఎక్స్పీరియన్సెస్. యోర్స్ మేఘ్నా చిల్డ్రన్.